ఇగో పొంగులేటి కుటుంబ సభ్యుల మీద పాస్బుక్లు మారిపోయినాయి. పొంగులేటి కుటుంబ సభ్యుల పేర్ల మీద పాస్బుక్లు మారిపోయినాయి ప్రజలారా. ఎవరివి? గిరిజన రైతులవి. మన పాస్బుక్ ఎవడు మార్చిండు? ఎట్లా మార్చిండు? ఎందుకు మార్చిండు? రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే కదా. ఆయన చెప్తే మార్చరా? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆర్ఓలు మార్చరా? మారుస్తారు కదా. వాళ్ళందరూ పనిచేసేది ఎవరి కోసం? ఎవరి కోసం అబ్బా వాళ్ళందరూ పనిచేసేది? ఎస్, మొత్తానికైతే ఇగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎవరెవరి పేరు మీద ఉందో. పొంగులేటి సప్నీరెడ్డి అట. స్వప్నారెడ్డికి తప్పు పడ్డదేమో మరి. సప్నీరెడ్డి, పొంగులేటి సప్నీరెడ్డి, సర్వే నెంబర్ 386/2. మరి మా ప్రతిపక్షాలు, మా బీజేపీ, మా కిషన్ రెడ్డి గారు, మా బండి సంజయ్ గారు గిరిజన పక్షాన కొట్లాడాలి. ఇవాళ నుంచి పార్లమెంట్ సెషన్లో అందరు అక్కడే ఉన్నారు అనుకో, అది వేరే విషయము. మా ఏమంటున్నా, మా కేటీఆర్ సార్, మా కేసీఆర్ సార్, మా హరీష్ రావు సార్. సో మరి మీరందరూ మాట్లాడాలి గిరిజనుల తరపున. ఇది మీరు వేసిన కుంపటే. హరీష్ రావు వేలు పెట్టి కాలు పెట్టి ఫస్ట్ గిరిజన రైతుల భూముల్ని అపర్ణ కన్స్ట్రక్షన్స్కి అప్పచెప్పబోయిండు. ఈ లోపల వాళ్ళ టైం బాగాలేక గవర్నమెంట్ పోయింది. మరి గవర్నమెంట్ పోయిన దాన్ని మరి కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? మేము కూడా వేలు పెడతామని చెప్పి వాళ్ళు శంకుస్థాపన చేస్తే వీళ్ళు దాన్ని పూర్తి చేసిండు పైసలు తీసుకొని. సో దాని కమిషన్ రూపంలో పొంగులేటి కుటుంబ సభ్యులు, పొంగులేటి సప్నీరెడ్డి పేరు మీద ఇగో పాస్బుక్ వచ్చింది. ఇగో చూడండి. ఇంకోటి పొంగులేటి సప్నీరెడ్డి, ఇగో 2 పాస్బుక్లు. ఇగో మేడం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు మీద భూమి ఉంది, లేటెస్ట్ పని, ఇది సీలింగ్ ల్యాండ్లో. ఇదేమో గిరిజన రైతుల పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్. వీళ్ళ ప్లేస్లో వీళ్ళ ల్యాండ్లు అప్పనంగా ఎట్లా దోచుక తిన్నారో సిగ్గు లేకుండా మన తల తాకట్టు పెట్టినామని మాట్లాడుతున్నాం మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. రెడ్డి సంఘాలు మాట్లాడాలి. ఇట్లా వీళ్ళు దోచుకుంటా పోతా ఉన్నారు కాబట్టి అట్లా తిట్టుకుంటా పోతా ఉన్నారు. సో దయచేసి రెడ్డి సంఘాలు ఇటువంటి రెడ్డి అని తోకలు యాడ్ చేసుకొని, రెడ్డి అస్తిత్వం అంటే ఏంటి? ఒక దానవీర శూరకర్ణులు రెడ్డిలు, ఆపనాస్తం ఇచ్చేటోళ్ళు రెడ్డిలు. మరి వీళ్ళేంది రెడ్డిలని తోకలు పెట్టుకొని దోచక తింటున్నారేంది? అడగరా? మీ సంఘాలు మాట్లాడవా? ఇట్లా దోచక తింటా ఉంటే, గిరిజన రైతుల మీద పడి తింటా ఉంటే మరి మీరెవరు మాట్లాడరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మాట్లాడండి, చెప్పండి. సిగ్గులేదా అయ్యా? గిరిజన భూములకు దానం చేసిన భూమిని నువ్వు ఎట్లా కొట్టేస్తావు, ఎట్లా నొక్కేస్తావు? వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు అక్కడ, సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి చెప్పండి. మీకు దమ్ములుంటే చెప్పాలి కదా మీరు. నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు చప్పుడు చేయరు దీని మీద? పొంగులేటి సప్నీరెడ్డి, ఓకే. ధరణిలో ప్రజలారా 15 లక్షల మంది బాధితులు ధరణిలో పేరు నమోదుగాక కొట్టుమిట్టాడుతున్నారు కదా. వీళ్ళు చూడండి, ఈ గిరిజన భూముల పాస్బుక్ల ప్లేస్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాస్బుక్లు వచ్చినాయి. ధరణిలో కూడా నమోదు చేసిర్రు. అంటే మీరేమో ఎర్రి పుష్పాలు, వీళ్ళేమో రెవెన్యూ శాఖని అడ్డు పెట్టుకొని, ధరణిని అడ్డు పెట్టుకొని పేర్లు మార్చేసుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇగో ఇంకోటి ఎవరి పేరు మీద ఉంది? నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా భూమి. ఇగో ఫాదర్ నేమ్ శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ పేరు మీద చేసుకున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ పేరు మీద చేసుకున్నాడు. ఇంకో పేరు కూడా ఉంటుంది, వాళ్ళ కొడుకు పేరు మీద కూడా ఇంకో పాస్బుక్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఏం చేయాలి మీ రెవెన్యూ శాఖ మంత్రిని? ఒక పక్క 15 లక్షల మంది బాధితులకు ధరణిలో పేర్లు కూడా నమోదైతలేవే, మార్పులు చేర్పులు చేస్తలేరే. మరి తమ్ముని అడ్డు పెట్టుకొని, ఆ నవీన్ మిట్టల్ తమ్ముని అడ్డు పెట్టుకొని గిరిజన రైతుల జోలికొచ్చి గిరిజన రైతుల భూములను వాళ్ళకే తెలియకుండా వాళ్ళక్కడ పచ్చని పొలాలు, మొన్న మీరు చూసే ఉంటారు, మేము లైవ్ పెట్టినాం. పచ్చని పంట, పచ్చని పొలాలు, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు. సో అటువంటి ప్లేస్లో వాళ్ళు పాడి పంటలు పండించుకుంటున్నటువంటి ప్లేస్లో పొంగులేటి బిడ్డ పేరు మీద ధరణిలో కూడా పాస్బుక్లు తెప్పించుకొని ధరణిలో కూడా పేరు మార్చినటువంటి దిట్ట పుట్ట మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నా శతకోటి నమస్కారాలు సార్. అంటే మీ ధరణినేమో ఈ 15 లక్షల మందికి ఏమో ధరణి పనిచేయదు, నీ బిడ్డకు పనిచేస్తుంది, నీ కొడుకుకు పనిచేస్తుంది.
అది కూడా అప్పనంగా గిరిజన రైతులను కూసబెట్టి వాళ్ళ భూములను సిగ్గు లేకుండా అప్పనంగా నొక్కేసి గిరిజనులను ద్రోహం చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతా ఉన్నా నేను. ఎంత ధైర్యంగా చేస్తున్నారు మీరు, ఎంత ధైర్యంగా కబ్జాలు చేస్తున్నారు, ఎంత ధైర్యంగా మీరు మోసాలు చేస్తున్నారు. ఏం కాంగ్రెస్ లో ఉన్నటువంటి గిరిజన నాయకులు మాట్లాడరా? రాములు నాయక్ గారు ఎక్కడ భయపడినారు సార్? మీరు ఎక్కడున్నారు సార్? గిరిజన రైతుల భూముల్ని నొక్కేస్తా ఉంటే మీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గిరిజన నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్ముడు పోయారా అని నేను అడుగుతా ఉన్నా. నేషనల్ ఎస్టీ కమిషన్ ఏం చేస్తా ఉంది కంప్లైంట్ ఇస్తే కూడా అని నేను అడుగుతా ఉన్నా. ఎంతమందిని మేనేజ్ చేసుకుంటూ వస్తారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఒక ఎంపీ ఏమో రఘునందన్ రావు గారు. వెలిమెల పక్కనే కొండకాలు ఉంటుంది. ఆ కొండకాలకేమో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ. మరి ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఎందుకు రాలే? రఘునందన్ రావు గారన్నా వచ్చి కూర్చొని ధర్నాల దీక్షల పార్టిసిపేట్ చేసిండు, వెళ్ళిపోయాడు. మరి నువ్వు అట్లీస్ట్ వాళ్ళ ముఖం కూడా చూస్తలేవు కదా, మరి నీకు ఎందుకయ్యా ఎంపీ పదవి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీ స్టాండ్ ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కైనవా? మరి నీ నియోజకవర్గంలో ప్రజలు అల్లాడిపోతా ఉంటే ఎంపీ స్థానాల్లో ఉండి వాళ్ళు గిరిజన రైతులు దీక్ష చేస్తా ఉంటే మీరు కూడా రెడ్డి అని చప్పుడు చేయట్లేదా? లేకపోతే మీరు కూడా ఇంకొక ఎకరం పొలం మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుందాం, కమిషన్లు తీసుకుందాం అని చెప్పి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు గిరిజన రైతుల ఆస్తులను మీరు పంచుకుంటున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అండ్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు పోతలేరు మీరు అక్కడికి? ఎందుకంటే ఆ కబ్జాలో కీలక పాత్ర పోషించింది హరీష్ రావు కాబట్టి. మీ వాళ్ళు ఎవరు పోతలేరు అక్కడికి? ఎందుకు? ఇంత పెద్ద ఇష్యూని మీరు అబ్జర్వ్ చేయండి ప్రజలారా. అంటే మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఉత్తుతిగిన హచ్చని తుమ్మితే కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తుంది కదా. హచ్చని తుమ్మితే కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తుంది కదా. మరి ఇక్కడ హచ్చని తుమ్మడం కాదా, కూర్చోవడం కూడా అవుతుంది. మరి కేటీఆర్ ఎందుకు రాడు? సంగారెడ్డి మెదక్ జిల్లా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఎందుకు రారు? ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లేస్ లో ఆ భూములు మెక్కాలనుకున్నదే. ఆ భూములు మెక్కాలనుకున్నదే ఎవరు? మా హరీష్ అన్న. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి అప్పుడే కట్టబెట్టాలి. ఆ విషయం రైతులకు తెలియదు, పాపం గిరిజన రైతులకు తెలియదు. దాని పావులు కదుపుదామని చెప్పి అప్పుడు తంబేసిన నవీన్ మిట్టల్ ఉన్నాడు, ఇప్పుడు కూడా నవీన్ మిట్టలే ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక్కడే. అప్పుడు అదే నవీన్ మిట్టల్, ఇప్పుడు అదే నవీన్ మిట్టల్. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది? వీళ్ళ ప్రభుత్వం వస్తుందని చెప్పి వీళ్ళు అనుకున్నారు. హరీష్ రావు పావులు కదిపిండు, ఆ భూముల్ని నొక్కేయాలని చూసిండు. అప్పుడే పాస్బుక్లు ధరలు అన్ని కూడా మార్చాలని చూసే లోపల, తంబేసే లోపల వీళ్ళు ఓడిపోయిండ్రు. ఓడిపోతే ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ భూములు ఎవరైనా కలబడ్డాయి? ఆ భూములు ఎవరు కలబడ్డాయి? రెవెన్యూ శాఖ మంత్రి అపర్ణ కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వయా నవీన్ మిట్టల్ దగ్గరికి పోయినారు. పోయి అయ్యా అధ్యక్ష నేను కావాలంటే మీకు కొంత రాసిస్తా, అది మా తాత ముత్తాతలు ఎప్పుడో గిరిజనులకి రాసిచ్చేసిండ్రు, దయచేసి ఆ భూముల్ని మనం ఎందుకు వదలాలి? మీకు కూడా కావాలంటే ఇన్ని ఎకరాలు మీ పిల్లల పేర్ల మీద ఇస్తా, మీరు దయచేసి సెటిల్ చేయండి అని చెప్పి గిరిజనుల నోట్ల మట్టి కొట్టినందుకు సిగ్గు శరాలు అనిపిస్తలేవా అని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి గిరిజనులు చప్పుడు చేయరు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గిరిజన నాయకులు చప్పుడు చేయరు, బీజేపీలో ఉన్నటువంటి గిరిజనులు మాట్లాడరు. మరి ఎవరండి మాట్లాడేది? ఎవరండి రావాలా వాళ్ళ దగ్గరికి? అంటే బహిరంగంగా మీరు దొంగతనం చేస్తూ ఉంటే, బహిరంగంగా మీరు మోసం చేస్తూ ఉంటే వాళ్ళు అట్లా టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చోవాలనా? ముఖ్యమంత్రి కనబడట్లేదా? ముఖ్యమంత్రి గారికి అవేమి, రేవంత్ రెడ్డి గారికి అవేం కనబడట్లేదా? ఇంటెలిజెన్స్ కి కనబడట్లేదా? రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇయ్యక్కర్లేదా ఏం జరుగుతుందో? లేకపోతే అందరు షేర్లు పంచుకున్నారు, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా షేర్ పంచుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఎవడి షేర్ ఎంత అయిందిలా? ఎవడెవడికి నవీన్ మిట్టల్ షేర్ ఇచ్చిండో? ఇది ప్రజలారా జరిగేది తెలంగాణలో. వాళ్ళ తాత ముత్తాతలు దానం చేస్తే
ఆ దానం చేసిన భూమిని సిగ్గులు లేకుండా ప్లాట్లు చేసి అమ్మాలని చెప్పి వాళ్ళందరి పాపం వ్యవసాయ భూమి, అక్కడ వ్యవసాయ భూమి అదే ఉన్నది. ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఆ భూమి. ఆ దాని మీద ఈ వీళ్ళ కళ్ళు పడి నవీన్ మిట్టల్ తంబు మార్చేసిండు. నవీన్ మిట్టల్ తంబు అయ్యింది, ఎట్లా డిజిటలైజ్ అయింది అది. సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఐఏఎస్ తంబు వేయకుండా ఎట్లా మారిపోయినాయి ఆస్తులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోతాడు, బీజేపీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తాడు. అదే ఢిల్లీకి పోతాడు, ప్రియాంక గాంధీకి ఫండింగ్ ఇస్తాడు, లేకపోతే రేవంత్కి ఫండింగ్ ఇస్తాడు. ఆయన పదవిని మాత్రం గిట్లనే కాపాడుకుంటాడు. అంటే ఐఏఎస్లో పాలిస్తున్నారు రాష్ట్రాన్ని. ఎందుకు కేటీఆర్ ఎందుకు పోడు? ఎందుకు పోడు కేటీఆర్? ఏమన్నా కేటీఆర్ అన్నా తెలియదా? వెలిమెలలో ఏం జరుగుతుందో తెలియదా? హరీష్ రావు గారికి తెలియదా? అట్లీస్ట్ మీరు శంకుస్థాపన చేసిరు దానికి. ఆ భూములు నొక్కేద్దామని చూసింది మీ బీఆర్ఎస్ పార్టీయే. పశ్చాత్తాపడండి. పోని ఇప్పుడన్నా పోయి మద్దతు పలకచ్చు కదా, ప్రతిపక్షాలుగా క్వశ్చన్ చేయొచ్చు కదా. తప్పైపోయింది అంటే గిరిజన రైతుల దగ్గర తీసుకోరా, అరే మా ప్రతిపక్ష నాయకులు వచ్చిర్రు మా కోసం అని అనుకోరా? మీరు ఎందుకు పోవట్లే? ఎందుకంటే మీరు కూడా పైసలు మెక్కిండ్రు. సిండికేట్ నడుస్తుందా ఇక్కడ? సిండికేట్ నడుస్తుందా? ఎందుకు పోరు? హెబ్రోన్ చర్చ్ మీద కంటెంట్ చేస్తే దాని గురించి మాట్లాడతారు కదా, మిగతా ఏ దాని గురించి చేసినా అన్ని చూస్తారు కదా. మరి ఇది కనబడతలేదా మీ కళ్ళకి? ఏం హరీష్ రావు గారు పోరా? మీ నియోజకవర్గమే కదా, మీ 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 జిల్లానే కదా, ఎందుకు పోరు? శంకుస్థాపన చేశారా మీరే? మీ తప్పేనా? మరి తప్పుని సరిదిద్దుకోండి. ఎట్లాగో ఇప్పుడు ఆ భూములు మీ దగ్గర రాలే కదా, పొంగులెట్టికి పోయినాయి కదా, అపర్ణకు పోయినాయి కదా. మరి మీరు వచ్చి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, మద్దతు పలకచ్చు కదా. ఎందుకు రారు? తప్పుని సరిదిద్దుకోండి వచ్చి. కేటీఆర్ని అడుగుతున్నా, హరీష్ రావుని అడుగుతున్నా, తప్పుని సరిదిద్దుకోండి వచ్చి. కేటీఆర్ గారి ఫ్యాక్టరీ పక్కనే ఉంది కదా, తెలియదా? అదేం ఫ్యాక్టరీ? అది మనం కోచ్ ఫ్యాక్టరీ. మేధా సర్వో డ్రైవ్ ఎవరిది? శంకర్పల్లి దగ్గర ఉన్నది ఎవరిదండి అది? అందులో ఎవరికి షేర్ ఉందండి? వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరికి షేర్ ఉంది? ఆ గోడ పక్కనే ఉంది కదా మరి ల్యాండ్స్. కనబడట్లేదంటే మేము ఎర్రి పుష్పాలం అనుకుర్రా? మాకేం తెలియదు అనుకుంటున్నారా మీరు? అట్లీస్ట్ నేను ఏమంటున్నా, మీరు ఏది చేశారో చేయండి. వచ్చి దీక్షకి పార్టిసిపేట్ చేస్తే, వాళ్ళకి మద్దతు పలికితే అట్లీస్ట్ ఆ విషయంలో మీరు చేసిన తప్పన్న ప్రక్షాళన అవుతుంది కదా. మర్చిపోతారు వాళ్ళు. ప్రక్షాళన అవుతుంది కదా. రావట్లేదు అంటే మీరు కూడా డబ్బులు ముట్టినాయి, మీరు కూడా తిన్నారు, మీరు కూడా మెక్కినరు అని అర్థమవుతుంది. సో ఇట్లా ప్రజలారా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి.